ఎందుకు సంతోషం వేస్తుందంటే, ఒకటి జగనన్న మనకు చాలా చేశాడు. జగనన్నను మనం దీవించాలి. ఇక్కడ రజనమ్మకు మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరూ కూడా అనుకొని మరి యేసరత్నం అన్న పిలవగానే మీ అందరూ కూడా కదలొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడినట్టు ఒక్క నాయకుడు, మన నాయకుడు జగనన్న మన కోసం ఇంతలా చేస్తూ ఉంటే, అవతల వైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో వస్తున్నటువంటి అందరు కావచ్చు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పొత్తు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఏమన్నా పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? బలం లేక పెట్టుకుంటారు. బలం ఉంటే మన నాయకుడు సింగిల్గా ఉన్నాడు చూడండి, సింగిల్గా ఉండి పోరాడతారు. బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు వస్తే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటారు, ఎవరు వచ్చినా కలుపుకుంటారు. ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి. ఎందుకు బలం సరిపోదు? వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు, మోసం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని మాయమాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటి, వాళ్ళని నమ్మరు కాబట్టి, టీడీపీని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక వచ్చినట్టు కలుపుకుంటూ పొత్తు పెట్టుకొని ఇక ఏదో మాయ చేసి అట్లా ప్రజల్లో ఏదో మెప్పులు పొందుదామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు మన నాయకుడికి పొత్తులు అవసరంలా. ఎందుకంటే మన నాయకుడికి ఆయన చేసినటువంటి మేలు మీద ప్రజలకు ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి మీ నమ్మకము, మీ దీవెనలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి మనకి ఎవరితో పొత్తు అవసరంలా, పొత్తు ప్రజలతోనే, ప్రజల ఆశీస్సులే మనకు చాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశారు, చెప్పిన హామీలని నెరవేర్చారు. ఆ హామీలు నెరవేర్చారు కాబట్టి ప్రజల్లో ఆ సంతోషం ఉంది, ఆ సంతృప్తి ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మన నాయకుడు బాగుండాలి, మన అన్న మనకు మంచి చేశాడు, ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ మన గుంటూరు వెస్ట్లో మీ అందరి ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి మీ రజనమ్మ కావచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి రోసే అన్న కావచ్చు, మీ అందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఏ సమస్యలున్నా, ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి. మీ ఉండేటువంటి డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకురండి. మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. అవన్నీ కూడా నేను అడ్రస్ చేస్తాను, మీకు అండగా ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ రజనమ్మ మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక మాట చెప్పాలి, వడ్డెర్ల ముద్దుబిడ్డ అయినటువంటి యేసరత్నం అన్న నిలబడినప్పుడు ఏ విధంగా మీరు హక్కున చేర్చుకొని మనోడు నిలబడుతున్నాడు, మనమందరం అండగా ఉండాలని ఏ విధంగా మీరు చేశారో నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఈసారి ఆ యేసరత్నం అన్న, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యే గారు కావచ్చు, మద్దాలగిరి గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో, వీళ్ళందరి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను. కాబట్టి యేసరత్నం అన్న నిలబడితే మీరు ఏ బాధ్యత తీసుకొని, ఎంత ఆప్యాయతగా మనవాడు అని మీరు ఏ విధంగా అయితే దీవిస్తారో మీ రజనమ్మను కూడా మీరు అదే విధంగా ఇక్కడున్న వాళ్ళు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, యేసరత్నం అన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఖచ్చితంగా అంతటి ప్రేమతో మీ అందరినీ కూడా అంతే మనసుతో, అంతే మంచి మనసుతో మీ అందరినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి మీకు మాటిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి దీవించడానికి వచ్చినటువంటి మీకు, మా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి మా ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.